మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్ భయంతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. గడువు సమీపించడంతో మావోయిస్టు క్యాడర్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో వివిధ దళాలకు చెందిన 25 మంది కీలక మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడలోని గంగులూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. లొంగిపోయినటువంటి వారిలో గంగులూరు ఏరియా, కిస్టారం ఏరియా, బైరంగఢ్ ఏరియా కమిటీలకు చెందినటువంటి కీలక నేతలు ఉన్నారు. పిఎల్జీఏ సభ్యుడు మోతీరామ్ ఓయాయ్ లొంగుబాటు జరిగింది. ఛత్తీస్గఢ్లో 9 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. కాంకేర్లో 2 మావోయిస్టు నేతలు లొంగిపోయారు. AK-47 ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోయారు. కాంకేర్లో వారం రోజుల్లోనే 12 మంది సరెండర్ అయ్యారు. దంతెవాడ జిల్లాలో 5 మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 2 మహిళా మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి. లొంగుబాట్లతో వరుసగా జరుగుతున్న ఈ లొంగుబాట్లతో మావోయిస్టు నెట్వర్క్ కుదేలైపోతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వరుసగా లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు డెడ్ లైన్ సమీపించేసింది. రేపటి నుంచి ఏం జరుగుతుంది అని అనుకునే లోపే ఈ స్థాయిలో లొంగిపోయినటువంటి మావోయిస్టుల పరిస్థితి. కానీ కీలక నేతల లొంగుబాటు ఎప్పుడు అనే ప్రధాన ప్రశ్న అయితే ఉంది. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఈరోజు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక గంట క్రితమే 25 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు మొత్తం తుపాకులు కావచ్చు, AK-47 రైఫిల్స్, అలాగే ఇన్సాస్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మండుగుండు సామాగ్రి, దాంతోపాటు పెద్ద ఎత్తున డబ్బులు కూడా, మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బును కూడా మరి పోలీసుల ఎదుట ఇచ్చిన పరిస్థితి ఉంది, లొంగిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఒక 25 మంది మొత్తం క్యాడర్ అంతా లొంగిపోయింది. అయితే పొద్దున కీలక నేతలు 2 లొంగిపోయిన పరిస్థితి ఉంది. యువ నేతలు వాళ్ళిద్దరు కూడా, దానికి సంబంధించి కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు, అక్కడ లోకల్గా డివిజన్ సభ్యులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కీలకంగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంతోపాటు నిన్న సాయంత్రం మరొక 9 మంది లొంగిపోయారు. మొత్తం కూడా ఈ 37 మంది దాదాపు ఈ ఒక్క రోజులోనే, అంటే 24 అవర్స్ గడవ ముందుకే 37 మంది లొంగిపోవడం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా సంతోష వాతావరణం ఇటు పోలీసుల్లో అయితే కొంత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఇంకా మరి చాలామంది లొంగిపోతారు అనేది మరి అటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున 25 మంది లొంగిపోయారు. ఇప్పటికే ఇంకొంతమంది మరి టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ డే ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మరి రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకవైపు కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎలాంటి మరి వ్యాఖ్యలు చేస్తుంది, ప్రభుత్వం నెక్స్ట్ రేపు ఏంటి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఏంటి అనేది కూడా మరి రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే దగ్గర ఉన్నటువంటి కొంత ఆ ఏరియాకి దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ నైట్ కూడా మరి ఎంతో కొంతమంది లొంగిపోతారనేది కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఏరియా కమిటీ మెంబర్స్, అలాగే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్, లోకల్గా కొంతమంది సభ్యులు, వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దాంట్లో మహిళా క్యాడర్, సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి మహిళా క్యాడర్గా ఉంది. అలాగే PLGA సభ్యుడు కూడా ఒక ఆయన లొంగిపోయారు, మోతీరామ్ ఓబాయ్. సో ఈయన PLGలో మొత్తం ఏదైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్ర కమిటీలో ఈ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి మావోయిస్టు ఇడ్మాకు సంబంధించినటువంటి ఆ దళానికి ఒక సభ్యుడు ఆయన లొంగిపోవడం ఇది ఒక పెద్ద దెబ్బగా చూస్తూ ఉన్నారు. అలాగే దాంతెవాడ, కాంకేర్, సుక్మా జిల్లా మొత్తం కూడా అక్కడ మొత్తం ఈ ఏరియాకి సంబంధించి నారాయణపూర్కు సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, బస్తర్ ఏరియా కావచ్చు, మొత్తం కూడా మావోయిస్టు ఈ ఛత్తీస్గఢ్లోనే మొత్తం ఈ 4-5 జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళందరూ కూడా దాదాపు 0 అయిపోయారు అని పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతాం. కానీ ప్రస్తుతం 99% అనేది మరి మావోయిస్టు భావజాలం, మావోయిస్టులకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ లొంగిపోయిన ప్రయత్నంలో కొంతమంది ఇక్కడ, అంటే మావోయిస్టులకు సంబంధించి కాదు కానీ కొంతమంది ఇటు ప్రభుత్వాన్ని కూడా మరి క్వశ్చన్ చేస్తున్నారు. సో టార్గెట్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. టార్గెట్కు సంబంధించి మీ దగ్గర ఏవైతే మార్చి 31 టార్గెట్ పెట్టుకున్నారు, 99% ఆ విజయాన్ని మీరు అందుకున్నారు. ఇంకొక 1% కొంత కీలక నేతలు మరి లొంగిపోలేదు. అది పక్కన పెడితే సో దీనికి సంబంధించి మరి వేరే ఎజెండాలకు సంబంధించి మార్చి 31 కల్లా, సో ఇప్పటి నుంచి ఈ మార్చి 31 నుంచి వచ్చే 31 మార్చి 2027 వరకు మరి దేశంలో పేదరికం అనేది ఉండదు అని మీరు టార్గెట్ పెట్టి దాన్ని ఛేదిస్తారా? సో ఇట్లాంటి కార్యక్రమం ఏమైనా చేస్తారా? దాంతోపాటు
నిరుద్యోగం లేని, దేశంలో నిరుద్యోగం లేని, అలాగే డ్రగ్స్ లేని యువత మొత్తం ఈ సంవత్సరంలో ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని చేస్తా ఉన్నారు. కానీ సత్య డెడ్ లైన్ ముగిసిన తర్వాత భీకరంగా ఉండబోతోంది అనేటువంటి మాట. గతంలో ఏదైతే ఆ, ఆ, పూర్తి స్థాయిలో అంత చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది దళాలన్నీ కూడా, ఈసారి అంతకన్నా ఎక్కువగా ఆపరేషన్ ముమ్మరం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక వారం రోజుల టార్గెట్లోనే గణపతితో సహా ఎన్కౌంటరా లేకపోతే లొంగుబాటు చర్యల ఇతరత్ర మొత్తం మావోయిస్టు నెట్వర్క్ అంతా కూడా కట్ చేసేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. భీకర స్టేజ్కి వెళ్ళబోతోంది కేంద్రం, అడుగులు వేస్తోంది అనేటువంటి మాట. ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏదైతే కొంత మావోయిస్టులకు సంబంధించి అడవిలో పెద్ద ఎత్తున కూపింగ్ నడుస్తూ ఉంది. దానికి ఒక్కొక్క కమాండర్, ఇద్దరిద్దరు కమాండర్లు ఉన్నటువంటి సమాచారానికి 15,000 మంది 20,000 మంది మొత్తం ఈ బ్లాక్ ఫారెస్ట్ ఎర్రగుట్టలకు సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, అటు ఏదైతే జార్ఖండ్, మహారాష్ట్ర ఈ మొత్తం బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కు సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ మార్చి 31కి సంబంధించి ఇంకొక 2-3 రోజులలో అమిత్ షా పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి అందరు నేతలను కూడా మరి ఈ ప్రెస్ మీట్లో అంటే మావోయిస్ట్ రహిత దేశంగా మేము చేశాము అని చెప్పడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక దగ్గర 150 మంది ఉన్నారనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక దగ్గర ఏదైతే 50 మంది ఉన్నారని తెలుస్తూ ఉంది. దాదాపు ఇక్కడే 200 మంది ఉన్నారు. దాంతోపాటు ఇంకా ఇతరత్ర వాళ్ళు ఎవరు ఉన్నా సరే ఈ 2-3 రోజులలో పెద్ద ఎత్తున అమిత్ షా ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వీళ్ళందరూ సరెండర్ అయిన తర్వాత మరి 2 తారీఖు 3 తారీఖు పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టి అంత ప్రజల ముందు వాళ్ళందరినీ కూడా నిలబెట్టనున్నారు. సమూహంగా ఒక 300 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు, వాళ్ళందరితో కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని రాష్ట్రాలు దేశం అంతా కూడా, భారతదేశం అంతా కూడా నక్సల్స్ రహిత దేశం అయ్యింది అని చెప్పే ప్రయత్నం చేస్తారంటూ కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దాంతోపాటు ముఖ్యంగా ఇదైతే అంటే ఓకే డెడ్ లైన్ పెట్టుకొని కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. దేశంలో కూడా మరి మంచి పనులకు కొంత డెడ్ లైన్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేది బయట నుంచి వినిపిస్తున్న మాట. ప్రజలు కూడా కొంతమేర కోరుకుంటా ఉన్నారు. ఈ నిరుపేదలకు సంబంధించి కావచ్చు, జాబులకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకాలమైనటువంటి వాటి హామీల పైన కావచ్చు, మొత్తం కూడా ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది మరొక 2-3 రోజుల్లో. మొత్తం మీద అయితే భీకరంగా రేపటి నుంచి ఉండబోతోంది. అంటే కేంద్రం కూడా ఒకంత మేము డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఈ స్థాయిలో మీకు వెసులుబాటు కల్పించిన తర్వాత కూడా మీరు లొంగిపోతే మాత్రం డెఫినెట్గా ఎన్కౌంటరే జరుగుతుంది అనేటువంటి ఇండికేషనే ఇచ్చిందని కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, ఇక ఆపరేషన్ కగార్ భయంతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. గడువు సమీపించడంతో మావోయిస్టు క్యాడర్లో ప్రకంపనలు చెలరేగాయి. ఛత్తీస్గఢ్లోని వివిధ దళాలకు చెందినటువంటి 25 మంది కీలక మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడలోని గంగులూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. లొంగిపోయినటువంటి వారిలో గంగులూరు ఏరియా, కిస్టారం ఏరియా, బైరంగఢ్ ఏరియా కమిటీలకు చెందినటువంటి కీలక నేతలు ఉన్నారు.